హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ ఎంటర్ప్రైజెస్. మా పాప బర్త్డే వస్తుందనేసి మేము బ్లెస్సీని హెయిర్ కట్ చేద్దామని తీసుకొచ్చామని జావేద్ దగ్గరికి మేము ఫస్ట్ టైం వచ్చాము. డీటెయిల్స్ కనుక్కొని చిన్న వ్లాగ్ చేశాను ఇక్కడ. సో వీడియో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా జాయ్ అయితే చాలా అల్లరి చేశాడు. వాళ్ళ అక్క ఎలా చేస్తే వాళ్ళ జాయ్ గారు కూడా అలాగే చేస్తాడు. సో వీడియో తీస్తుంటే మధ్యలో వచ్చి అల్లరి చేస్తూ ఉన్నాడు. మేము ఎప్పుడు కూడా బ్రాండెడ్ హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి. మేము పాప కోసం ఫస్ట్ టైం వచ్చాము. సో మాకు అవకాశం లేదు, కానీ పిల్లలకైనా ఒకసారి చూద్దాం అన్నట్టు ఎలా చేస్తారంటూ వచ్చాము. ఇక్కడ వీడియో అంతా తీశాను. చాలా బాగా చేశారు హెయిర్ స్టైల్ అయితే. మాకు కూడా నచ్చింది, కానీ నాకు ముందుగా తెలియదండి ఇక్కడ కటింగ్ చేయించుకోవాలంటే ఫస్ట్ బుక్ చేసుకోవాలని స్లాట్లో నేను డైరెక్ట్ వెళ్ళిపోయాను. కాకపోతే టైమింగ్ లేకపోతే చేయలేదు. సో నేను తర్వాత ఒక రోజు ముందు టైం బుక్ చేశాను, స్లాట్ బుక్ చేసి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ బ్రాంచ్ వాళ్ళతో కూడా మాట్లాడుకున్నాను, నేను వీడియో తీసుకుంటానని. సో వాళ్ళు కూడా ఓకే అన్నారు. సో నేను వీడియో తీశాను, మా పాప హెయిర్ స్టైల్ ఎలా చేస్తారో చూద్దామని. సో అది వీడియో ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అన్ని లోపల ఎక్విప్మెంట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. పిల్లల కటింగ్ విషయంలో కానీ, తర్వాత వాళ్ళ హెయిర్ స్టైల్ చేసే విధానంలో కానీ అన్నీ కూడా బాగా చేశారు. మేము మొదట్లో అయితే పాపకు బేబీ కటింగ్ చేద్దాం అనుకున్నాము, కానీ అందులో కూడా స్టైల్స్ ఉన్నాయన్నారు. సో మా ప్రేమ్ సెలెక్ట్ చేశాడు ఏ స్టైల్ బాగుంటుంది అనేసి. సో అదే పిక్ తీసుకొని వెళ్ళేసాను. ఆ విధంగా నేను అక్కడ హెయిర్ కట్ చేశాడు. మా పాప అల్లరి చేసింది అక్కడ హెయిర్ కట్ చేస్తుంటే. అతను ఏమి విసుకోకుండానే పాపను నవ్విస్తూనే అంత కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసేసాడు. అమౌంట్ వరకు వస్తే మా పాపకి చూపించిన హెయిర్ స్టైల్ని బట్టి వాళ్ళు 900 ఛార్జెస్ అవుతాయని చెప్పారు. సో నేను దానికి ఓకే అని చెప్పేసి స్టార్ట్ చేసాం ప్రాసెస్. నేను చిన్నప్పటి నుంచి కటింగ్ చేయించుకున్నా, కానీ ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ పెట్టి నేను కటింగ్ అయితే చేయించలేదు. ఫస్ట్ టైం మా పాప కోసం నేను ఎక్కువ ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాను. ఏ తండ్రి అయినా తండ్రి పిసినారు అవ్వచ్చు, కానీ పిల్లల విషయంలో మాత్రం ఖర్చు పెట్టడానికి ఎప్పుడు వెనకాడు, తనకు అవకాశం ఉంటే. కటింగ్ చేస్తున్నప్పుడు అయితే మా జాయ్ గారు చాలా అల్లరి చేశాడు. వాడు నేను కూడా చేయించుకుంటానని, కానీ వాడిని ఒక పక్కన ఒక అబ్బాయికి అప్పచెప్పాము. సో వాడితో ఆడుకుంటూ ఉన్నాడు. చాలామంది వచ్చారండి ఇక్కడ ఈ బ్రాంచ్కి. వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంది. సో మేము ముందుగా బుక్ చేసుకోవడం వల్ల కొద్దిగా మాకు టైం దొరికింది. మేము చేస్తుంటే కూడా చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, కానీ మేము బుక్ చేసుకోవడం వల్ల మాకు ముందుగా చేసేసారు వాళ్ళు. మా తర్వాత కూడా చాలామంది వెయిట్ చేస్తూనే ఉన్నారు. రోజంతా కూడా కంప్లీట్గా డే అంతా ప్లాన్ చేశానండి. సో కటింగ్ అయిపోయిన తర్వాత షాపింగ్ వెళ్ళడం, తనకు డ్రెస్ తీసుకోవడం, తనకు ఇంకేమన్నా బర్త్డే గిఫ్ట్ తీసుకోవడం కోసం ప్లాన్ చేశాము. నేనైతే ఎప్పుడు మా బ్లెస్సీకి అయితే నేను బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు. బ్లెస్సీకి వచ్చిన గిఫ్ట్లను కూడా ప్రేమ, శోభ, ప్రవీణ్ వాళ్ళే ఇచ్చేసారు. సో వాళ్ళ మామయ్యలు, వాళ్ళ పిన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. మా రాణి అంటది ఎప్పుడు బర్త్డే గిఫ్ట్ నువ్వు తీసుకోవాలి అంటది, కానీ నేను ఎందుకంటే పిల్లలకు ఇవన్నీ ఇప్పుడు ఇస్తే వాటి విలువ తెలియదనే ఉద్దేశంతో ఇవ్వను. సో వాళ్ళకు కొద్దిగా జ్ఞానం వచ్చిన తర్వాత ఇద్దాంలే అన్నట్టు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ ఇంకా మనం అనుకున్నట్టే అందరూ అలా అనుకోవాలని ఏం లేదు కదండి. సో ప్రేమ మరి శుభాలు తెచ్చిన గిఫ్ట్లో మొత్తం మరి బ్లెస్ అయితే చాలా సంతోషంగా మరి హ్యాపీగా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంది. జనరల్గా మనం ఎన్నో అనుకుంటాం, పిల్లలను చాలా బాగా చూసుకోవాలి, చాలా మంచిగా సెలబ్రేట్ చేయాలి వాళ్ళ బర్త్డేస్ అని. కానీ అన్ని పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉండవు. సో మా స్తోమత తగ్గట్టు మేమైతే ప్లాన్ చేసాము. మేమైతే బర్త్డే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసాము చిన్నగా. సో బ్లెస్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. చిన్న కేకు, కూల్ డ్రింక్స్తోనే పార్టీ అంతా కూడా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే బ్లెస్ని రెడీ చేసి స్కూల్కి పంపించాము విత్ చాక్లెట్ బాక్స్తో. నేనైతే పర్సనల్గా ఎప్పుడు సెలబ్రేషన్స్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వనండి. కాకపోతే ఇంకా మా పిల్లల విషయంలో కొన్నిసార్లు తప్పదు కదా, సో చేద్దామని అంటాను. మేము చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు బర్త్డేలు ఎక్కువ సెలబ్రేషన్స్ అయితే అవ్వలేదు, చేసుకోలేదు. సో అదే పద్ధతి నాకు కూడా అలవాటైంది. కానీ మా పిల్లల విషయంలో అలా జరగదు. సో మేము కొన్నిసార్లు చేయలేకపోయినా కానీ మ్యాక్సిమం చాలాసార్లు నేను చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో పిల్లలు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఎక్కువైతే మా బాబు పుట్టిన తర్వాత నేను ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాను. నా ఆలోచనలో కూడా చాలా మార్పులు మా బాబు పుట్టిన తర్వాతనే జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.